హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. మన ఇండియాలో భారతదేశానికి ఉన్నటువంటి కట్టుబాట్లు సాంప్రదాయాలు అంతా ఇంత కాదండి. ఇలా మాట్లాడితే ఈ వీడియో ఎవరికి నచ్చదు. కానీ వెస్ట్రన్ కల్చర్ గురించి మాట్లాడితే, అందులో పబ్ కల్చర్ గురించి మాట్లాడితే చాలామంది ఈ వీడియోకి కనెక్ట్ అవుతారు. కానీ నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతోంది. చాలామంది యూత్, అందులో మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ పబ్కు వెళ్ళడము, డ్రింక్ చేయడము, స్మోకింగ్ అండ్ డ్రగ్స్కి బానిసలు అవుతున్నటువంటి యంగ్స్టర్స్ని చూస్తున్నాము. అది యంగ్ ఏజ్లోనే. సో చదువుకున్నటువంటి పిల్లలు కూడా దానికి బానిసలు అవుతున్నారు. ఓకే, ఆ తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది అందరికీ తెలుసు. ఒకవేళ మానేస్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళ లైఫ్ని తిరిగి మున్పట్లాగా వాళ్ళు లీడ్ చేయగలరా? చూద్దాం. మరి ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రశాంత్ వైద్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ఎస్, యంగ్స్టర్స్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పబ్కి వెళ్ళామా లేదా, లేదంటే స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ తీసుకోవడము, అండ్ అంతేకాదు డ్రగ్స్. కొన్ని మనము పేపర్లో తరచు చదువుతూ ఉంటాము. యూనివర్సిటీస్లో కూడా డ్రగ్స్ తీసుకోకుండా, ఎక్కడైతే గుడిగా భావించే ఒక దేవాలయం లాంటి చదువుతున్న ప్లేస్లో కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేకపోతున్నారు యంగ్స్టర్స్ కొంతమంది. అసలు తీసుకోకపోతే బాడీలో రకరకాల చేంజెస్ వస్తాయని వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం డాక్టర్ గారు? అసలు ఈ డ్రగ్స్కి బానిసలైన యంగ్స్టర్స్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అసలు? మీరు యూనివర్సిటీ అంటున్నారు, నా దగ్గర కొన్ని కేసెస్ వస్తున్నాయి. యూనివర్సిటీ కాదు, 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ స్కూల్ లెవెల్లో కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయారు. స్కూల్ లెవెల్లో, నాట్ ఇన్ యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే చాలా లేట్ అది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఏమైందంటే, చాలామంది పిల్లలు 9 years 10 years మీరు పబ్కి వెళ్ళి చూస్తే 16 years 15 years అబ్బాయిలే ఉంటారు ఎక్కువ. అమ్మాయిలు కూడా చూడ్డానికి 24-25 years లాగా అమ్మాయిలు కనిపిస్తారు, కానీ వాళ్ళు రియల్ ఏజ్ అడిగితే 16 years 17 years దానికినే ఎక్కువ ఉండరు. సో ఇలా ఏమైపోయారంటే, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ స్పెషల్లీ ఏమైపోయారంటే, అందరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదువుతున్నారు. మ్యాక్సిమం ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదువుతున్నారు. అందరు వెస్టర్నైజ్ అయిపోయారు. ఈ వెస్టర్నైజ్ అయిపోవడం వల్ల చాలా ఓపెన్ మైండెడ్ అయిపోయారు. అయిపోయి ఏమైపోయింది, సో పేరెంట్స్ కూడా ఏమైపోయారంటే, సాటర్డే సండే పబ్ వెళ్తే వెళ్ళిరా నాన్న, ఏం కాదు, జాగ్రత్తగా ఉండిరా, చాలా మంది అంటున్నారు. చాలా మంది ఎక్కడ అంటారు, ఎక్కడో కొందరు. లేదు, కొన్ని కేసెస్లో అలా అయినాయి చాలా. నేను స్పెషల్లీ మెట్రో సిటీలో చెప్తున్నాను. సో మెట్రో సిటీలో ఇలా చాలా మంది ఇలా ఇదైపోయి అదొకరి ఉంటుంది. లేదా మీరు అన్నట్టు చాలా అమ్మాయిలు తెలియకుండానే ఏదో డిన్నర్ పార్టీ, లేదంటే మీరు ఈ మధ్య యంగ్స్టర్లో జెన్జీలో ఒక కామన్ వర్డ్ స్లీప్ ఓవర్ అంటే, ఒకరోజు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పోయి పడుకొని రావడం. స్లీప్ ఓవర్ అనే ఒక కామన్ ట్రెండ్ నడుస్తుంది ప్రెసెంట్. అవునా? సో దీని గురించి అయితే నేను ఇంకా తెలుసుకోలేదు. సో ఈ స్లీప్ ఓవర్ ట్రెండ్ వల్ల ఏమవుతుందంటే, పేరెంట్స్కి చెప్పి నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి పోతున్నాను వెళ్తారు, లేదా కంబైన్ స్టడీ కోసం వెళ్తున్నాను వెళ్తారు. ఇలా కూడా జరుగుతుంది. కానీ ఏం చేస్తారు వాళ్ళు, అక్కడి నుంచి పబ్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో అప్డేట్ అవ్వలేకపోతున్నాను తెలుసుకోవడంలో. అలా పబ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక పబ్ వెళ్ళంగానే ఏమవుతుందంటే, అక్కడ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెంపుల్ వెళ్ళండి, ఏముంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ అలా ఉంటుంది. సో మీలో భక్తి లేకపోయినా కూడా పోయి ముఖేసి వస్తారు. పబ్కి వెళ్ళంగానే ఏమవుతుంది, అది ఒక కల్చర్కి వెళ్ళగానే మీకు మందు తాగాలని లేదు, అయినా కూడా పోయి ఏం చేస్తారు, ఆ అట్మాస్ఫియర్లో వెళ్ళి మెల్లగా ఏం చేస్తారు, మందు తాగడం స్టార్ట్ చేస్తారు, స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. సో స్మోకింగ్ ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే, గ్రాడ్యువల్గా బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. డోపామిన్లో ఏమవుతుంది, ఎగ్జైట్మెంట్ ఎక్కువ వస్తుంది. సో కొన్ని రోజు తర్వాత ఏంటంటే, రోజు ఒక పెగ్గు తాగేవాడికి వారం తర్వాత ఒక పెగ్గు సరిపోదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తుంది. సో అలా దానివల్ల డోపామిన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు మందు సిగరెట్ వల్ల అది రాదు, దానివల్ల నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఏంటి, డ్రగ్స్కి. ఆ డ్రగ్స్ స్టేజ్లో ఏమవుతుందంటే, డ్రగ్స్ తీసుకోవడము, ఇంజెక్షన్ తీసుకోవడము, ఇవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో దీంట్లో
మీరు ఓన్లీ అబ్బాయిలే ఉంటున్నారు అనుకోకండి, అమ్మాయిలు కూడా దీనికి అలవాటు పడిపోయారు. సో చాలామంది సాడ్. అమ్మాయిలు, చాలామంది అమ్మాయిలు స్మోకింగ్, డ్రగ్స్, మందు. ఒక సర్వే ప్రకారము హైదరాబాదు మందు తాగడం వల్ల ఫస్ట్ ఇండియాలో. బా 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 బా. సో మన వాళ్ళు దాంట్లో ఎక్కడ తగ్గట్లా. సో ఫస్ట్ ఉంది హైదరాబాదు. సో దాంట్లో యంగ్స్టర్స్ అందరూ, మీరు ఇటు సైడ్ వెళ్ళండి మొత్తం పబ్సే ఉంటాయి, ఆ పబ్లో ఓన్లీ యంగ్స్టర్సే ఉంటారు. ఈ యంగ్స్టర్స్ అందరూ ఇవన్నీ వల్ల ఏమైపోతుందంటే కంప్లీట్లీ ఇదంతా ఒక అలవాటు లాగా అడిక్షన్ లాగా అయిపోతుంది. వాళ్ళు నేను చూస్తుంటా కదా, వాళ్ళకి మండే టు ఫ్రైడే రెస్ట్లెస్ అయిపోతారు. ఉమ్, అసలు స్టడీ మీద కాన్సన్ట్రేట్ ఉండదు, దేని మీద కాన్సన్ట్రేట్ ఉండదు. అమ్మ నాన్న ఏ చెప్పినా కోపము, చికాకు, మొండితనము, స్పోర్ట్స్, దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ సాటర్డే అవుతుంది, అది సండే అవ్వాలి. తీసుకోగానే ఎలాంటి చేంజెస్ వస్తాయి బాడీలో? తీసుకోగానే మన బాడీలో డోపమిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ఒక Okay. మంచి ప్లెజర్ అనేది దొరుకుతుంది. ఓకే. అంటే మీరు ఒక స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఫీల్ అవుతుంది. ఓకే. సో ఆ స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయ్యి అప్పుడు ఏమైపోతారంటే, మీకు టెన్షన్ ఉంది, ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్ ఉంది, ఒక్క డ్రగ్స్ తీసుకున్నాడు అనుకోండి అన్నీ మర్చిపోతాడు, మంచి ఒక మాయాలోకంలో వెళ్ళిపోతాడు. ఉమ్, సో దానికోసం ఏంటంటే ఆ స్ట్రెస్ తగ్గించడానికి, ఫ్రీగా ఉండడానికి, ప్లస్ దాంతోపాటు ఈ డ్రగ్స్ ఇవన్నీ తీసుకున్నాక ఏమైపోతుందంటే, ఈయనకి ఒక అమ్మాయి అంటే ఇష్టము కానీ భయపడుతుంటాడు. డ్రగ్స్ తీసుకోగానే భయం వెళ్ళిపోతుంది, ధైర్యంగా వెళ్ళి ఆ అమ్మాయికి పోయి కిస్ కూడా ఇచ్చేసి వస్తాడు. God. అంత ధైర్యం. అంటే ఇప్పుడు జరిగే చాలా క్రైమ్స్ కూడా, రేప్లు జరుగుతున్నాయి, క్రైమ్స్ జరుగుతున్నాయి, దానికి డ్రగ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఉమ్, సో మన యూత్ అలా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 18 to 24 ఇయర్స్ పిల్లలు, వీళ్ళకి ఒక మెచ్యూరిటీ ఉండదు. ఈ తప్పు చేస్తే నేను జైలుకి వెళ్తాను, నాకు శిక్ష అవుతుంది, లేదా నా పరువు పోతుంది, నా పేరెంట్స్ పరువు పోతుంది, నా హెల్త్ డ్యామేజ్ అవుతుంది, ఇలాంటి అసలు వాళ్ళకి తెలీదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి దాని గురించి నాలెడ్జే లేదు. దే ఆర్ ఉమ్, హ్యాపీ విత్ ప్రజెంట్ లైఫ్. ఉమ్, అంటే వెస్టర్నైజ్ కల్చర్ చూసేసి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చేస్తున్నారని చూసేసి, ఉమ్, ఇవన్నీ వాళ్ళు అలవాటు అయిపోయి కంప్లీట్లీ దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అయిపోయి వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, స్టడీస్ ఖరాబ్ అయిపోతుంది, లేదా ఏదో ఒక రోజు వాళ్ళ పరువు, వాళ్ళ పేరెంట్స్ పరువు కూడా పోతుంది. సో ఇలా అవుతుంది ఒక డ్రగ్స్ వల్ల. సో రైట్. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు బాడీలో సేమ్ అవే కనిపిస్తూ ఉంటాయా, ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఇప్పుడు అమ్మాయిలు మీరు ఇంతకుముందు అన్నారు అమ్మాయిలు కూడా తీసుకుంటున్నారు అని, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? అమ్మాయిలో మెయిన్ ప్రధానంగా ఏంటి, హార్మోన్స్. ఓకే. సో అమ్మాయిలో హార్మోన్స్ మంచిగా ఉందనుకోండి, ఇప్పుడు అమ్మాయి ఒక మంచి అమ్మాయి, అందంగా ఉంది, హెయిర్స్ బాగున్నాయి, స్కిన్ మంచిగా ఉంది, లీన్ థిన్ ఉంది, హ్యాపీగా ఉందంటే ఆమెలో హార్మోన్ మంచిగా ఉన్నట్టు. కానీ ఈ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, డోపామిన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల, డోపామిన్ ఎక్కువైంది అనుకోండి వాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ ఫీమేల్ సెక్షువల్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అయితే ఏమవుతుంది, వాళ్ళలో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవుతాయి, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, బరువు పెరగడం. మెయిన్ ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది, ఒబేసిటీ వస్తుంది, స్కిన్ డ్రైనెస్ పెరుగుతుంది, స్కిన్లో ఉండే గ్లోనెస్ అన్ని పోతుంది. ఒక 20 ఇయర్స్ అమ్మాయి 30 ఇయర్స్ అమ్మాయి లాగా కనిపిస్తుంది. మేకప్ వేసుకుంటున్నారు కదండి బాగా. ఎంత మేకప్ వేసుకున్నా కూడా న్యాచురల్గా మీరు ఇంట్లో మిర్రర్ ముందు వెళ్ళి కూర్చుంటే తెలిసిపోతుంది. ఏదో ఇంజెక్షన్స్ కూడా వచ్చేసాయి కదా. అవును, గ్లూటాథైన్ అనే ఒక ఇంజెక్షన్ కూడా వచ్చినాయి. కానీ ఇవన్నీ వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్సే, ఏదైనా న్యాచురల్గా ఉండదు. సో ఇలా అమ్మాయిలు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే వీళ్ళ హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిపోయి చాలామంది ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది ఒకటి. రెండోది, ఈ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్ అనేది పెరుగుతున్నాయి. ఆ ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మల్టిపల్ పార్ట్నర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ మల్టిపల్ పార్ట్నర్స్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళలో ఇలాంటి లైంగిక రోగాలు వస్తాయి. అంటే హెచ్ఐవి కానీ, హర్పీస్ కానీ, వార్డ్స్ కానీ, ఇలాంటి రోగాలు కూడా వస్తున్నాయి. సో ఒక డ్రగ్స్ వల్ల అమ్మాయిలో ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు అమ్మాయిలు అబ్బాయిలు, ఏదో తెలుసో తెలియకో,
మళ్ళీ వాళ్ళ లైఫ్ మళ్ళీ వాళ్ళు లీడ్ చేయాలనుకుంటున్నారు. ఎస్, ఇప్పటి నుంచైనా మేము ప్రాపర్ వేలో బ్రతకాలి, మళ్ళీ మా హెల్త్ ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ థాట్స్ వచ్చిందంటే చాలా మంచిది. ఎందుకంటే యంగ్స్టర్స్ చాలామంది దీని నుంచి బయటకు రావడానికే ఇష్టపడరు, కానీ ఇష్టపడుతున్నారంటే అది చాలా మంచిది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అలాంటి పేషెంట్ నేను ఏం చెప్తా అంటే కౌన్సిలింగ్ చెప్తాను. సో ఫస్ట్ దీనివల్ల ఈ డ్రగ్స్ అంటే ఏంది, దానివల్ల మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటిది వస్తాయి, దానివల్ల ఏం కాంప్లికేషన్స్, ఎందుకంటే ఒక భయం అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఎందుకు చదువుతాము, రేపు ఎగ్జామ్ ఉందని భయం వల్ల చదువుతాము. ఎగ్జామే లేదనుకోండి మనం చదువుతామా? మారుతారబ్బా, తెలియక ఏదో అలవాటు అయిపోతారు. అలాగే వీళ్ళలో ఒక భయం అనేది ఫస్ట్ తెలిస్తేనే భయం అనేది వస్తుంది వాళ్ళకి. ఫస్ట్ దాని గురించి తెలవాలి. సో డ్రగ్స్ అంటే ఏంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెచ్ఐవి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మొత్తం మీ మైండే రెస్ట్లెస్ అయిపోతుంది. సో ఇలాంటి మనం కాంప్లికేషన్ చెప్పి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, అదొకటి. రెండోది, వాళ్ళకి నేను ప్రతి పేషెంట్కి ఏం చెప్తానంటే డైలీ ఒక 45 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ చేయమంటాను. సో ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పబ్కి వెళ్ళి చేసేది ఫిజికల్ యాక్టివిటీ అంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో అందుకే అలాంటి వాళ్ళకి కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఏమవుతుందంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ చేయడం. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే యోగాసనం ఉండని, జిమ్ కానీ, స్పోర్ట్స్ కానీ ఇవన్నీ చేయడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మీ బ్రెయిన్లో కొన్ని పాజిటివ్ హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఆ పాజిటివ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మీ బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. సో మూడోది, మెడిటేషన్ చేయాలి కంపల్సరీ. 18 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ అయినా కూడా మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు కొన్ని రీహాబిటేషన్ సెంటర్స్ ఉంటాయి డ్రగ్ ఓవర్ యూస్కి, ఆ రీహాబిటేషన్లో చేయించడం ఇవన్నీ చేస్తారు. మళ్ళీ అందులో ఈ మధ్య కాలంలో వచ్చే డ్రగ్స్ చాలా పవర్ఫుల్గా వస్తున్నాయి. ఎందుకంటే అన్నీ కల్తీ ఉంటున్నాయి. సో ఒకటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డ్రగ్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఎంత కాస్ట్లీ ఉంటే అంత ప్యూర్ ఉన్నట్టు. ఇప్పుడు వీళ్ళు మూవీస్లో సెలబ్రిటీస్ అన్నీ తీసుకోవడం చూడి వీళ్ళు అలవాటు చేసుకుంటారు. కానీ అది అక్కడ మూవీ వరకు తీసుకున్నట్లయితే జస్ట్ యాక్టింగ్, అది యాక్టింగ్. అలాంటిది ఉన్నా కూడా దే యూజ్ హై క్వాలిటీ డ్రగ్స్, అది లక్షలు ఉంటాయి. కానీ వీళ్ళు అదే అలవాటు చేసుకొని ఇది చేసుకుంటారు అనుకోండి, ఇది వీళ్ళకి 5,000 10,000 దొరుకుతాయి, కానీ అది మొత్తం కల్తీ డ్రగ్స్. ఆ కల్తీ డ్రగ్స్ వల్ల మీలో బాడీలో డ్యామేజెస్ జరుగుతాయి. సో అలాంటి వాళ్ళు మీరు డ్రగ్స్కి ఏమైనా అలవాటు పడ్డారనుకోండి, దీని నుంచి ఖచ్చితంగా బయటకు రావాలి. వస్తే ఏమవుతుందంటే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సాధ్యం అవుతుందంటారా ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు బయటికి రావడం? 100% బయటకు రావచ్చు. ఎందుకంటే మనము ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, ఆయన ఏమంటారు డిసైడ్ చేసి సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి. సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి నేను దీని నుంచి బయటకు వస్తానని ఒక మైండ్ సెట్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మనం కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి 100% దీని నుంచి బయటకు తీసుకొని రావచ్చు. బయటకు తీసుకొని వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఆయన ఇంతకు ముందులాగా హెల్దీగా అయిపోతాడు. కానీ అలాగే మీరు కంటిన్యూ చేసుకుంటా వచ్చారనుకోండి, అప్పుడు మీరు దేనికి పనికి రాకుండా పోతారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు డాక్టర్ గారు. సో తెలుసుకున్నారు కదండి, తెలుసో తెలియకో పొరపాటున యంగ్ ఏజ్లో డ్రగ్స్కి కనుక బానిసలు అయిపోతే పబ్ కల్చర్ అంటూ తాగడము, స్మోకింగ్, ఇవన్నీ నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒక మనిషిలో రావాలి. వస్తే ఆటోమేటిక్గా మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది వస్తుంది. దయచేసి వీటికి దూరంగా ఉండండి. అలవాటు ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే, సరదాగా చూసొస్తామని కూడా పబ్బుకు వెళ్ళినా ప్రమాదమే. ఎందుకంటే ప్యాసివ్ స్మోకింగ్ అనేది చాలా డేంజర్ అని మనకు తెలుసు. ప్యాసివ్ స్మోకింగ్ వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు స్మోకింగ్ చేస్తేనే ఇంట్లో పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతున్న సందర్భాలని చూస్తూ ఉంటాము. దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.